ఒక చిన్న తెలియని భయం ఏంటంటే ముస్లిం అంటే యాక్సెప్ట్ చేయరు, రానివ్వరు. అంటే తిను ముస్లిం అని చిన్న చూపు చూడడం కానీ, తిను ముస్లిం తినకి ఇవ్వదు, వీడు ముస్లిం అలా సెపరేట్ చేస్తారు కదా, హిందూ, ముస్లిం, బ్రాహ్మణ్ ఆర్ ఇలా ఎవడైతే ఈ కాస్ట్లని, రిలీజియన్స్ని సెపరేట్ చేస్తారు కదా, they don't deserve to be in India because India is a secular country. He doesn't deserve to be in India అనిపిస్తుందా, లేదా వాళ్ళ మాటల వల్ల we don't deserve to be in India అని అనిపిస్తుందా? హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్స్ అండ్ వెల్కమ్ టు రా టాక్స్ విత్ అత్తయ్య అండ్ కోడలు. నాకు కూడా పేరు తెలియదు, ఇప్పుడే తెలిసింది. సో నేను మీలాగే అని షాక్ అయ్యా. అయితే చాలా రోజులుగా కాదు, యాక్చువల్లీ చాలా సంవత్సరాలుగా, మీకు గుర్తుంటే చాలా సంవత్సరాలుగా అనుకుంటున్నాము ఇలా ఒక పాడ్కాస్ట్ లాగా స్టార్ట్ చేయాలి, మనం ఒక టాపిక్ పైన మాట్లాడాలి అని చెప్పి. ఫైనలీ ఇవాళ బిస్మిల్లా చేస్తున్నాము అండ్ ఐ హోప్ ఇది చాలా మందికి యూస్ఫుల్ ఉంటుంది అండ్ చాలా టాపిక్స్ కవర్ చేయాలి. లాట్ టు డూ విత్ ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీ టాపిక్స్ పైన మనకి ఎలా ఉంటుంది ఆర్ యాజ్ అత్త కొడలు మనం ఎలా ఫీల్ అవుతాము, ఒకవేళ వేరే వాళ్ళ సిచ్యువేషన్లో మనం ఉంటే ఆ సిచ్యువేషన్ మనం ఎలా డీల్ చేస్తాము, ఇలాంటి టాపిక్స్ చాలా కవర్ చేయబోతున్నాము. ఇవాళ టాపిక్ ఇట్స్ గోనా బి ఎక్స్ట్రీమ్లీ రా. మనం అన్ని అసలు ఏది హైడ్ చేయకుండా ఇప్పుడు కూడా చేయము, ఎందుకంటే ఇది మన పర్సనల్ లైఫ్ గురించి కాదు, ఇవాళ మనం మాట్లాడబోతున్నాం మన ప్రొఫెషన్ గురించి. సో ప్రొఫెషన్ గురించి మనం ఎక్కడ ఎప్పుడు అంత క్లియర్గా మాట్లాడలేదు అండ్ ఇవాళ ఆ టాపిక్ని కవర్ చేద్దాము. అండ్ ఫ్యూచర్లో మీరందరూ కూడా మీ సిచ్యువేషన్స్ ఏమైనా మాకు కామెంట్స్లో చెప్తే ఆర్ మెయిల్ పెడితే నేను మీకు ఇక్కడ మెయిల్ ఐడి ఇస్తాను. ఆ మెయిల్ ఐడి పైన మీరు మీ సిచ్యువేషన్ ఏదైనా మీరు షేర్ చేయండి, ప్రాబ్లీ విల్ డిస్కస్ ఆన్ దాట్. అయితే ఇవాళ మనం యాజ్ ఒక ముస్లింగా, ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి మీరు వచ్చారు, ఆర్టిస్ట్గా మీరు ఎలా సర్వైవ్ అయ్యగలిగారు ఆర్ మీ తర్వాత నా సిచ్యువేషన్ నేను ఎలా సర్వైవ్ అవ్వగలిగాను అనేది నేను షేర్ చేస్తాను. బికాజ్ ఈ టాపిక్ నేను ఎందుకు కవర్ చేస్తున్నానంటే, నాకు పర్సనల్గా నా ఫస్ట్ సీరియల్ నుంచే నాకు పర్సనల్గా చాలామంది తెలుసు, వాళ్ళు యాక్చువల్లీ ముస్లిమ్స్ కానీ వాళ్ళ పేర్లు మార్చుకొని వాళ్ళ మతం మార్చుకున్నట్టు వాళ్ళు ఇండస్ట్రీకి వస్తారు. సో ఇలా మీరు ఏమైనా ఎప్పుడైనా ఫేస్ చేశారా? వాళ్ళు ఎందుకు అలా చేసి ఉంటారు అనుకుంటారు? ఫస్ట్ వై డూ యూ థింక్ వాళ్ళు ఎందుకు చేస్తుంటారు అలా? అంటే అసలు ఇలా చేస్తారని కూడా నాకు తెలియదు అసలు ఫస్ట్లో. నేను చాలా మందిని చూశాను, వాళ్ళు ఫస్ట్ వాళ్ళ పేరు ఏదో ఉంటుంది, అంటే మేబీ తెలుగు అనుకుందాము, సరే ఒక పేరు సనా అనుకోండి, లేదు అంటే తెలుగు పేరు ఉండేది శృతి అనుకోండి. సో వాళ్ళు వచ్చి నా దగ్గరికి, అంటే నేను కూడా శృతి అనే మాట్లాడతా పలకరిస్తా, అంటే వాళ్ళు యాక్చువల్ ముస్లిమ్స్ పేరు మార్చుకున్నారు. నేను ముస్లిం అని తెలిసి వాళ్ళకి ఎక్కడో కనెక్ట్ అవుతారు కదా, కనెక్ట్ అయిన తర్వాత మాట్లాడాలి అని ఒక యాంగ్జైటీ ఉంటుంది. చాలా అంటే సంకోచించి చాలా డౌట్ఫుల్గా ఎక్కడో బ్రేకప్ అవుతారు మెల్లిగా, అంటే ఓపెన్ అప్ అవుతారు. యాక్చువల్గా అండి మేము ముస్లిమే కానీ అని అంటే నేను షాక్ అయ్యాను ఒకసారి. అవునా అంటే ఫస్ట్ రియాక్షన్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది ఆ సిచ్యువేషన్. దే వాజ్ అ ఫీమేల్ లాంగ్ బ్యాక్, ఇది ఐ థింక్ ఆల్మోస్ట్ 18-19 years అయిపోయి ఉంటుంది. నేను ఒక హౌస్లో షూట్ చేస్తున్నాను. దట్ ఫీమేల్ వాజ్ చాలా బిజీగా ఉంది, బాగా చేస్తుంది. షీ వాజ్ ప్లేయింగ్ వన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, నేను ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. కిచెన్లో షాట్ అది, నేను తను ఉంటామన్నమాట కిచెన్లో. ఐ వాజ్ నార్మల్గా నేను చాలా అంటే ఇన్వాల్వ్ అయిపోతాను, బిందాస్గా ఉంటాను, నేనులా ఉంటాను, ఆ క్యారెక్టర్లో ఉంటాను. సో తను ఎక్కడో అంటే తిను అంత ఇదిగా ఉంది, అంత పెద్ద, షీ వాజ్ న్యూ కమ్మర్ అండ్ ఐ వాజ్ ఆల్మోస్ట్ నోన్ బై దట్ టైం. అంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యి ఎంత సింపుల్గా అది ఉంది అనుకుంది. సంథింగ్ సమ్హౌను షీ కేమ్ అండ్ షీ టోల్డ్ మీ కిచెన్లో నుంచి ఉంటే, యాక్చువల్లీ నా మైబీ ముసల్మాన్ హో అని అంటే నేను ఒక్కసారి అలా చూసాను ఆమెని. ఓకే అచ్చా, దెన్ యువర్ నేమ్ అన్నా అంటే, లేదండి నా పేరు ఇది. మరి ఎందుకు మార్చుకున్నారంటే అది డ్యూ టు సో మెనీ రీజన్స్ అంది. నాకు అర్థం కాలేదు ఎందుకు ఏంటి అని. అలాంటి సిచ్యుయేషన్స్ చాలా వచ్చాయి. ఇది వాజ్ మై ఫస్ట్ టైం ఇనిషియల్ డేస్లో, కాబట్టి అది నా బ్రెయిన్లో ఉండిపోయింది. బట్ అంటే వాళ్ళు ఒక చిన్న తెలియని భయం ఏంటంటే ముస్లిం అంటే యాక్సెప్ట్ చేయరు, రానివ్వరు. వాళ్ళు వచ్చినా వీళ్ళు మన వాళ్ళు యాక్సెప్ట్ చేసినా వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, తల్లి తండ్రియో వాళ్ళ ఫ్యామిలీస్లో, అంటే మా ముస్లిమ్స్లో కొంచెం ఎక్కువ పట్టింపులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేయరేమో. పట్టింపులు సొసైటీ లేదు అంటే వాళ్ళు మమ్మల్ని ఏమంటారో, ఇలాంటి రకరకాలైన కన్ఫ్యూజన్స్లో
అంటే వాళ్ళు చాలా ఇదైపోయి కన్ఫ్యూజన్లో నేను పేరు మార్చుకుంటే నన్ను అందరు యాక్సెప్ట్ చేస్తారు, నేను సక్సెస్ అవుతానని ఒక మూఢనమ్మకాన్ని పెట్టుకొని చాలామంది అలా వచ్చారు ఇండస్ట్రీకి. దేర్ వర్ సో మెనీ పీపుల్, నాట్ అబౌట్ గర్ల్స్, హ్యావ్ సీన్ సమ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, మేల్స్, మెన్స్ కూడా అండి, ఎంతోమంది అనమాట. ఎందుకు భయపడే వాళ్ళో తెలియదు. కానీ ఆఫ్టర్ సర్టన్ టైమ్ అంటే ఒక ఫ్యూ డేస్ తర్వాత ఐ హ్యావ్ సీన్ అ ఫీమేల్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హర్ అండ్ ఆల్, తను ఇప్పుడు పని చేయట్లేదు. తన ఐడెంటిటీని మార్చుకొని తెలుగు పేరు పెట్టుకొని నేను ముస్లిం అని చెప్పకుండా పని చేస్తూ ఉంది. బట్ ఆఫ్టర్ సీయింగ్ మీ she slowly started opening up and saying that yes, I am also a Muslim అని. అంటే వాళ్ళకి ఒక ధైర్యం వచ్చింది, ఒక మా అమ్మాయి వచ్చింది కదా, మా ముస్లిం అమ్మాయి వచ్చింది కాబట్టి మేము కూడా చేయొచ్చు, వై షుడ్ వి బి స్కేర్డ్ అని ధైర్యం వచ్చింది. ఇప్పుడు టాపిక్ యాక్చువల్గా సమీరా, ఇట్స్ నాట్ అబౌట్ ముస్లిం అండ్ హిందూ, ఇట్ ఈస్ అబౌట్ హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ హౌ టాలెంటెడ్ యు ఆర్. బికాస్ నేను ముస్లిం అయి ఉండి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇలాంటివి ఏమీ ఫేస్ చేయలేదు. ఇది నేను 1,00,000 సార్లు ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నాకు ఎప్పుడు మీరు ముస్లిం అన్న ఆలోచన కానీ ఆ థాట్ కానీ ఏమీ రాలేదండి, నాకు రానివ్వలేదు మా వాళ్ళు. నేను సూపర్ స్టార్స్తో పనిచేశాను, లెజెండరీస్తో పనిచేశాను, కానీ ఎక్కడ కూడా వాళ్ళు దే వెయిటెడ్ ఫర్ మై డేట్స్. అంటే పెద్ద హీరోస్ కూడా దే వెయిటెడ్, సన్నగా డేట్ ఎప్పుడు ఇస్తే వెయిట్ చేద్దాము, తను వచ్చినప్పుడు ఇలా మార్చుకుందామని మార్చేవాళ్ళు దోస్ డేస్. ఇప్పుడు అయితే మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి దే ఆర్ నాట్ వెయిటింగ్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఆ రోజుల్లో అలా వెయిట్ చేసేవాళ్ళు. కానీ కాస్ట్ అంటే ముస్లిం హిందూ అనేది లేదు, నా వరకు అయితే రాలేదు. ట్రస్ట్ మీ గైజ్, ఇది ఎవరి మీద ఒట్టేసి చెప్పమన్నా చెప్తాను. అంటే ఏదో చెప్పేస్తున్నానని కాదు, ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. మరి ఎందుకు భయపడ్డారు, ఎవరికి భయపడ్డారు వీళ్ళు కానీ వీళ్ళు క్రియేట్ చేసుకున్నారా, లేకపోతే నిజంగా వాళ్ళ లైఫ్లో అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చాయా? పోన్లే వాళ్ళు మార్చుకున్న తర్వాత నిజంగా సూపర్ స్టార్స్ అయిపోయారంటే లేదు, దే ఆర్ వాట్ దే ఆర్. అంటే మీకు ఏది రావాలో అది ఏది రాసి పెట్టిందో ఆ కలమ్మ తల్లి మీకు ఎంత రాసి పెట్టుంటే అంతే వస్తుంది మనకి. దాంట్లో మన అదృష్టంతో పాటు మన హార్డ్ వర్క్, మన మీద మనకి నమ్మకం మ్యాటర్స్ అ లాట్. సో ఇది జరిగింది. ఎందుకు అయి ఉంటుంది అనేది మేబీ వాళ్ళ అంటే మూఢనమ్మకం అయి ఉంటుందేమో, లేకపోతే ముస్లిం అంటే రానివ్వరు. అంటే ముస్లిమ్స్ అనగానే ఒక చిన్న చూపు ఉండేది. యాక్చువల్లీ కాదు, ముస్లిమ్స్ అంటే కొంచెం చిన్న చూపుగానే చూస్తారు. తుర్కోలు అని తీసేస్తారు. తుర్కోలు అంటే టర్కిష్ వాళ్ళు అని, టర్కిష్ వాళ్ళు అని చెప్పడానికి తెలియక అది టర్కిష్ లో తుర్కోలు అంటారు, చేయడం రాక దాన్ని టర్కిష్ ని తెలుగులో తుర్కీ అంటారు. తుర్కీ అని తుర్కోలు అని. అది కొంచెం గాలి లాగా అనిపిస్తుంది సడన్ గా వినేసరికి. ఇట్స్ యాక్చువల్లీ పీపుల్ ఫ్రమ్ టర్కీ అని. గాలి అంటే తిట్టులా అనిపిస్తుంది అని అంటుంది, కానీ అది తిట్టు అలాంటిదే కాదు. తుర్కోలు, ఓకే తుర్కోలు. యాక్చువల్లీ ఆ నేమ్ని అలా మార్చుకున్నారు వీళ్ళు. బట్ ఇట్ ఇస్ నాట్ తుర్కోలు అనేది వర్డ్ లేదు, ఇది క్రియేట్ చేసిన వర్డ్ అనమాట. సో అది అంటే చిన్న చూపు ఉండేది డ్యూ టు సో మెనీ రీజన్స్. అందరూ అలా ఉండరు. సేమ్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ రిలీజన్స్. హిందూస్లో కూడా అలా ఉంటారు, ముస్లిమ్స్ కూడా అలా ఉంటారు, క్రిస్టియన్స్లో ఉంటారు, వేరే రిలీజన్స్లో ఉంటారు. కానీ వీళ్ళ మీద చాలా ఫోకస్ ఉండేది. ఎందుకు? మేబీ సో మెనీ రీజన్స్ అయి ఉంటుంది. మేబీ అలా ఫిక్స్ అయ్యారా? మళ్ళీ నేను చెప్తున్నాను, ఐ డోంట్ వాంట్ టు టెల్ దిస్, బట్ ఐ విల్ డెఫినెట్లీ వాంట్ టు టెల్ అగైన్ దట్ పొలిటికల్లీ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి తప్ప మనలో కానీ మన ఫ్రెండ్స్లో కానీ అలా ఉండరు. అంటే మనకి ఫీడ్ చేసి బ్రెయిన్లో చిన్న చూపు వచ్చేసిందేమో. మేబీ వీళ్ళు అలాంటివి ఫేస్ చేశారేమో, అందుకే వాళ్ళు అలా మార్చుకున్నారేమో, వాళ్ళ మీద నమ్మకం లేక వాళ్ళు అలా మార్చుకున్నారేమో. అంటే వాళ్ళ సైడ్ రీజన్స్ మనకు తెలియదు కదా, భయంతో. అది వాళ్ళ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళు పని చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే నువ్వు మార్చుకుంటేనే మేము వర్క్ ఇస్తామనో ఏదో ఒక రీజన్ అయి ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ విల్ అండ్ విష్. కానీ మన మీద మన కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ అ లాట్ ఎండ్ ఆఫ్ ద డే. సో యా, అదే నా టాపిక్. నేను చెప్తా. ఇది నేను స్పెసిఫిక్గా ఇది మనం ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నానంటే, మీ టైంలో మీరు స్టార్ట్ చేసిన వర్క్ టైంలో మీరు యాజ్ ముస్లిం ఆర్టిస్ట్ మీరు తెలుసు, మీకు మీ దగ్గర వచ్చి కొందరు మాట్లాడారు అలా. ఆ తర్వాత మళ్ళీ నా టైంలో నేను స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ సీరియల్లో అలా నాకు ఇద్దరు
ఇద్దరు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కూడా కొంతమంది ముస్లిమ్స్ అయి ఉండి వాళ్ళకి తెలుగు పేర్లు తెలుగులోనే మాట్లాడేవాళ్ళు. నేను తెలుగు అని అనుకునేదాన్ని, అండ్ అప్పుడు నాకు తెలుగు వచ్చేది కాదు. సో అందరు నాతో హిందీలో మాట్లాడేవాళ్ళు. హిందీ ఏంటి తేడా కొడుతుంది అన్నట్టు నాకు అనిపించింది. సరే ఇది తర్వాత వాళ్ళు ఓపెన్ అయ్యారు మెల్లిగా, ఇలా నేను ముస్లింని అని. ఇప్పటికీ నాకు అర్థం కాలేదు వాళ్ళ రీజన్స్ ఏంటి అని. నేను ఎందుకు మనం ఇది మాట్లాడితే బాగుంటుంది అంటే, ఫస్ట్ అయితే మీరు ఏ మతానికి చెందినా, మీరు ఏం ఉన్నా సరే, ఇట్ ఈస్ మీరు చెప్పినట్టు ఇట్ షుడ్ నాట్ మ్యాటర్. అండ్ ఇది ఇక్కడ ఇండస్ట్రీ అనే కాదు, నాకు తెలిసి ప్రతి చోట ముస్లిమ్సా ఇల్లు ఇవ్వము, ముస్లిమ్సా ఈ పని చేయనివ్వము, ముస్లిమ్సా ఇది. సో అదొకటి పక్కన తీసి పెట్టేస్తారు. సో మనకి యాజ్ ఆర్టిస్ట్ ఈ ఇండస్ట్రీలో కొంచెం చాలా మంది, అల్హమ్దుల్లా నేను ఫేస్ చేయలేదు, అల్హమ్దుల్లా మీరు ఫేస్ చేయలేదు, ఇలా చాలా మంది చాలా ఫేస్ చేశారు. ఇంకొక టాపిక్, నేను ఇది స్పెసిఫిక్గా మనకి వర్క్కి సంబంధించి ఇది ఎందుకు అంటున్నానంటే, ఈ రెండు విషయాలు నేను యాజ్ అన్ యాక్ట్రెస్ నా ఫస్ట్ సీరియల్లో నేను ఏదైతే చూశాను, ఎక్స్పీరియన్స్ చేశాను, మిగతా ఆర్టిస్టులు వాళ్ళ దగ్గర నేను చూసింది, ఆ తర్వాత నేను వర్క్ చేస్తున్నప్పుడు నాకు అందరు చెప్పింది ఏంటంటే, సనా గారు కూడా సేమ్ మీలాగే, అంటే నాకు లైట్ మెన్స్ అందరూ చాలా ప్రౌడ్గా చెప్పేవారు అనమాట. సనా గారు తెలుసా మీకు, సనా గారు కూడా సేమ్ మీలాగే, వాళ్ళు ముస్లిమ్స్ ముస్లిమ్స్ అని చెప్పుకుంటూ చేస్తారు, మిగతా వాళ్ళు అలా హైడ్ అయ్యి చేస్తారు, అలా కాదు ఆవిడ అంటే. దట్స్ వెన్ ఐ గాట్ టు నో అబౌట్ యూ. అలా ఒకటి ముస్లిం టాపిక్ ఒకటి హైడ్ చేస్తారు. ఇంకొకటి విచ్ మీరు ఓపెన్గా వచ్చారు ముందు ధైర్యంగా ఏంటంటే, పెళ్ళైపోయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు అని ఫస్ట్ నుంచి మీరు చెప్పుకుంటూనే పని చేస్తున్నారు. నాకు అగైన్ నా ఫస్ట్ సీరియల్లోనే నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో అందులో ఇద్దరు ముగ్గురికి పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, ఇంత పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు అప్పుడు, కానీ దాచిపెట్టారు. ఇప్పటికి ఈవెన్ టిల్ టుడే వాళ్ళు ఓపెన్ అవ్వలేదు, చెప్పుకోలేదు, చెప్పట్లేదు. ఎందుకు నేను మాట్లాడాలి యాక్చువల్గా. నేను ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి, అంటే ఐ స్టార్టెడ్ యాజ్ అ మోడల్. సో ఏపీ మిస్ యూనివర్స్ వాళ్ళతో, టెరీ టవల్ యాడ్స్ చేసిన, బాంబే డైయింగ్ యాడ్స్ చేసిన వాళ్ళతో కాంపిటేటివ్గా నేను స్టాండ్ అయిన ఒక మోడల్. సో సెలెక్ట్ అయ్యాను, చేస్తున్నాను. కానీ వాళ్ళకి ఎక్కడో చిన్న డౌట్ ఏంటంటే, మీరు ప్లీజ్ మ్యారీడ్ అని చెప్పకండి, మా బ్రాండ్స్ కొంచెం ఇది అవుతుంది అని. అంటే నేను పెళ్ళైపోయింది, మా అత్తగారు పర్మిషన్ ఇస్తే వస్తున్నాను, మా ఆయన కూడా వస్తున్నాడు, పిల్లలు ఉన్నారు. సారీ అండి, నేను అలా అయితే నేను చెప్పలేనండి, అబద్ధాలు అయితే నేను ఆడలేను అంటే, అసలు మీరు మాట్లాడకండి, ఆ టాపిక్ అడిగితే మాట్లాడతానండి అని నేను. అండ్ ఐ వాజ్ ఓపెన్ అప్. సో ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది, ఇంకా వాళ్ళు వదిలేశారు. నేను ఇందాక కిచెన్ సీన్ చెప్పాను కదా, ఆ సీన్లో నేను చెప్పలేని పాయింట్ ఏంటంటే, కెరోసిన్ పోసుకుంటాను అనమాట నేను. సో ఆ కెరోసిన్ అంటే మనకు వాటర్ ఇస్తారు పోసుకోవడానికి. సో నేను ఒకటి పల్చటి చీర వేసుకొని ఉన్నాను. కెరోసిన్ వేసుకున్న తర్వాత న్యాచురల్గా మన బాడీ కనిపిస్తుంది కదా, శారీ ఎక్స్పోజ్ అవుతుంది. సో నాకు పిల్లలు ఉంటే మనకి కొందరికి స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి, నాకు స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి. సో న్యాచురల్గా స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తాయి. సో ఆ పిల్లకి పిల్లలు ఉన్నారనమాట ఆల్రెడీ. తను దీది అది అక్క మీకు స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తున్నాయి, యా కనిపిస్తున్నాయి, వాటర్ వేశారు కదా, యా అని కరెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే మీకు పిల్లలు ఉన్నారంటే, యా నాకు ఇద్దరు పిల్లలు అన్నాను. వస్తారు మరి మేబీ ఈవినింగ్ వాళ్ళు వస్తే వాళ్ళ నాన్నతో పికప్ చేయడానికి వస్తారు, ఎప్పుడైనా చూపిస్తాలే అని క్యాజువల్గా మాట్లాడుతున్నా. తను ఒక తెలియని ఒక దీంట్లో చూస్తుంది, షాక్లో చూస్తుంది, ఏంటి తిని ఇట్లా అంటుంది అది ఇది అనేసి. ఆ సీన్ అయిపోయింది. ఆ సీన్ తర్వాత నెక్స్ట్ సీన్ ఏంటంటే, నేను ఫ్రెషప్ అయిపోతాను, తిని మ్యారీడ్ కాదు, షీజ్ అ న్యూ కమర్, ఇవన్నీ చెప్పుకొని ఉంది ఆల్రెడీ. సేమ్ సీన్ సిచ్యువేషన్ తనకు వస్తుంది అనమాట, తను ఆయిల్ పోసుకుంటుంది అనమాట. సో తెలియకుండా తనకున్న స్ట్రెచ్ మార్క్స్ ఎక్స్పోజ్ అయ్యాయి, తను షీస్ ట్రైంగ్ టు కవర్ ఇట్ అప్ అండ్ ఆల్. క్యాజువల్గా నేను ఎందుకో చూశాను, క్యాజువల్గా ఉన్నాను, నాకు డౌట్ వచ్చింది, ఓకే ఏదో దాచిపెడుతుంది అని. తర్వాత తనే వచ్చి నాతో చెప్పింది అనమాట, నాకు ఇట్లా పిల్లలు ఉన్నారు యాక్చువల్గా, నేను చెప్పుకోవట్లేదని. ఐ వాజ్ షాక్డ్. అంటే తినేటప్పుడు పిల్లలు గుర్తొస్తే నేను అన్నం వదిలేసేదాన్ని. పిల్లలు తిన్నారా, పిల్లలకి ఇది ఉంటే బాగుండని ఆలోచించే తల్లి హృదయానికి పిల్లలు నా పిల్లలు కాదని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి, ఎందుకు అలాంటి జాబ్ ఎందుకు అని అనిపించేది అనమాట. సో నాకు చాలా బాధేసింది ఆ రోజు. ఒక తల్లి నాకు పిల్లలు ఉన్నారని చెప్పుకోలేకపోతుంది, ఎందుకు అనిపించింది అనమాట. అంటే ఎందుకు ఆ సిచ్యువేషన్, ఎందుకు ఇది కాకపోతే ఇంకో ఏదైనా చేసుకొని బ్రతకొచ్చు, ఇదే చేయాలని ఉందా? బీ వాట్ యు ఆర్, బీ ఓపెన్ టు యువర్ సెల్ఫ్. వర్క్ రావాలంటే వస్తుంది, లేదంటే ఇంకా ఏమేం చేసుకోండి. నన్ను అడిగేవాళ్ళు, సపోజ్ మీకు వర్క్ రాకపోతే ఏం చేస్తారు? ఇంకా ఐ సెడ్ ఐఎమ్ వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి ఎక్కడైనా వర్క్ దొరుకుతుంది, ఏదైనా చేసి బ్రతకొచ్చు, ఏమేం చేసుకోవచ్చు. అది కూలి పని కావచ్చు, ఇంట్లో పని కావచ్చు, ఏదైనా జాబ్ కావచ్చు, ఏమేం చేసుకోవచ్చు.
అసలు చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ మనకు ఉండాలి, నమ్మకం ఉండాలి. అంటే పిల్లల్ని కూడా కాదనుకున్న వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, అది కూడా చూశాను నేను, షాక్ అయ్యాను. ఒక ఆమె అయితే వాళ్ళ పిల్లోని తీసుకొచ్చి వీడు మా తమ్ముడు నెఫ్యూ రైట్. ఐ ఒక హీరోయిన్ సరే తను వచ్చింది తన బాయ్ ఫ్రెండ్తో, ఈజ్ మై బ్రదర్ అని చెప్తుంది. ఈజ్ మై బ్రదర్, హీ కేమ్ విత్ మీ అని 2-3 షెడ్యూల్స్ అట్లాగే చెప్పింది. సో నేను హౌ ఇస్ యువర్ బ్రదర్ అని అడుగుతాను కదా క్యాజువల్గా, 3rd షెడ్యూల్ 4th షెడ్యూల్ కదా, హౌ ఇస్ యువర్ బ్రదర్, ఈజ్ వెరీ జాలీయా, హౌ ఇస్ ఈ డూయింగ్ అని అంటే అప్పటికి మేము కొంచెం క్లోజ్ అయ్యాము. అప్పుడు ఓపెన్ అప్ చేయి చెప్పింది. ఐ సెడ్ ఆర్ యూ సీరియస్ అంటే ఎలా చెప్పగలరు, అంటే అబద్ధం ఎలా చెప్పగలరు అంటే హౌ కెన్ దే సే మీ బ్రదర్ వచ్చారండి, మీ బ్రదర్ కూర్చున్నారండి, మీ బ్రదర్ హీస్ యువర్ బాయ్ ఫ్రెండ్, హౌ కెన్ యూ నేమ్ హిమ్ హిస్ బ్రదర్ అంటే ఇలాంటి సిచ్యుయేషన్స్ నేనైతే చాలా చూశాను. ఐ యూస్ టు ఫీల్ పిటీ ఆన్ దెమ్ ఫర్ నాట్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ దెమ్ సెల్ఫ్. అండ్ పాపం అనిపించింది, అంటే ఇంత మీరేంటండి అంత ఓపెన్గా ఉంటారు, మీరు అన్నీ ఓపెన్గా చెప్పేస్తారంటే అసలు ఏముందని దాచిపెట్టడానికి ఎందుకు చెప్పకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది, వాట్ ఆర్ వి అనేది నేను ఎప్పుడు ఓపెన్గానే ఉన్నాను, ఓపెన్గానే అంటే ఆ రోజు మాకు మీడియాలు లేవు, ఏం లేదు, మేమున్న 40-50 మందిలోనే మేము మాట్లాడుకునే వాళ్ళం. ఆ 50 మందిలో కూడా అబద్ధం ఎందుకు చెప్పాలి అనిపించేది అనమాట. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ఈవెన్ టిల్ డేట్ ఇప్పటికీ వాళ్ళు చెప్పుకోలేమో, చెప్పుకోరు అది ఏంటో, ఆ సాటిస్ఫాక్షన్ ఏంటో లేదా ప్రాబ్లం ఏంటో ఇష్యూ ఏంటో తెలీదు. బట్ దే నాట్ కంఫర్టబుల్ షేరింగ్, అది వాళ్ళ పర్సనల్. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మన ఇండస్ట్రీలో మనం చూసినాము. అండ్ అల్హమ్దుల్లా ఇప్పటి వరకు మనకి ఎలాంటి ఇష్యూస్ అవ్వలేదు. లెట్ ఇట్ బి మన కాస్ట్కి సంబంధించి ఏ రోజు కూడా నిజంగా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ తిను ముస్లిం తినని కాస్ట్ చేయొద్దు అని ఎప్పుడు మనల్ని ఎప్పుడు జరగలేదండి. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీయే కాదు, నేను అన్ని అంటే రీజనల్ లాంగ్వేజెస్లో కూడా చేశాను. ఐ డిడ్ కన్నడ, ఐ డిడ్ మలయాళం, ఐ డిడ్ తమిళ్, అన్ని ఇండస్ట్రీలో కూడా ఎక్కడ కూడా ఎవ్వరు కానీ ఏది మాట్లాడలేదండి. ఎప్పుడు ఇలా కాస్ట్ గురించి మాత్రం అస్సలు మాట్లాడలేదండి, ఎప్పుడు మాట్లాడలేదు. నేను చేసిన ఎన్నో క్యారెక్టర్స్ చేశాను కదా, ఎన్ని దేవుళ్ళ క్యారెక్టర్లు చేశాను, ఎన్ని దేవత క్యారెక్టర్లు చేశాను, కానీ ఈవిడ ముస్లిం కదా, ఈ క్యారెక్టర్ ఎందుకు వేయాలి, ఈవిడ దేవత ఏంటి అన్న టాపిక్ కానీ అసలు వెయిట్ చేసి మళ్ళీ పిలిపించుకొని ఆ గెటప్ వేయించుకున్నారు నాతో. సో లేదండి, అసలు లేదు అది అలాంటి. ఐ డోంట్ నో, అంటే హ్యూమన్ అంటే క్రియేటెడ్, ఇట్ ఇస్ ఆల్ క్రియేటెడ్. మన మైండ్ సెట్లో ఇక్కడ ఏముంటేనే మనకి అది రన్ అవుతుంది అంటారు కదా, అలాగా అంటే మనం అనుకుంటున్నాం క్రియేట్ అంటే మనకి బ్రెయిన్లో ఫీడ్ చేసి 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 అలా క్రియేట్ చేసేసారంటే ముస్లిం హిందూ అని క్రియేట్ చేశారు. బట్ దెర్ ఈస్, నేను రీసెంట్గా ఏమంటానంటే దోస్ హూ టాక్ అంటే తిను ముస్లిం అని చిన్న చూపు చూడడం కానీ, తిను ముస్లిం తినకి ఇవ్వదు, వీడు ముస్లిం అలా సెపరేట్ చేస్తారు కదా, హిందూ ముస్లిం బ్రాహ్మణ్ ఆర్ ఇలా ఎవడైతే ఈ కాస్ట్లని రిలీజియన్స్ని సెపరేట్ చేస్తారు కదా, దే డోంట్ డిజర్వ్ టు బీ ఇన్ ఇండియా. బికాస్ ఇండియా ఇస్ అ సెక్యులర్ కంట్రీ. ఇక్కడ మన భారత్ మాత నేర్పించింది ఏంటి, మన కాస్ట్, మన రిలీజియన్, మన గాడ్ అన్ని పక్కన పెట్టేస్తే వాట్ హెస్ భారత్ మాత థాట్ us? మనమందరం మనమందరం ఒక తల్లికి కూతురు అంటే పిల్లలు. అండ్ వీఆర్ లివింగ్ ఇన్ అ వెరీ సెక్యులర్ కంట్రీ. సో ఇలాంటి జనాలు అంటే ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. ఇలాంటి జనాల్లో మనం ఎప్పుడైతే కూర్చుంటామో, ఉఠే బెట్టే అలా చేస్తామో, హౌ డస్ ఇట్ ఫీల్ మీకు? అంటే ఒక సెక్యులర్ కంట్రీలో ఉంటూ కూడా వాళ్ళు ఎవరైతే వీళ్ళు అంటే వీళ్ళ ముస్లిమ్సా అని మనల్ని చిన్న చూపుగా చూసిన ఎవడైనా ఉంటే హీ డజంట్ డిజర్వ్ టు బీ ఇన్ ఇండియా అనిపిస్తుందా, లేదా వాళ్ళ మాటల వల్ల వీ డోంట్ డిజర్వ్ టు బీ ఇన్ ఇండియా అని అనిపిస్తుందా? దే డోంట్ డిజర్వ్ టు బీ ఇన్ ఇండియా. నేను నవ్వుతా ఒక సెకండ్, అంటే ఐ డోంట్ ఆర్గ్యూ విత్ దెమ్ అండ్ ఆల్, నవ్వుకొని ఊరుకుంటాను అనమాట. అంటే కాసేపు 4 రోజులు పోతే తెలుస్తుంది కదా వాళ్ళకే అనేసి. వాట్ దే ఆర్ టాకింగ్ ఇస్ సెన్స్లెస్, ఇట్స్ లైక్ బేస్లెస్, సెన్స్లెస్ అనమాట. అండ్ ఇఫ్ యూ ఆస్క్ అన్వర్ అండ్ తబస్సుమ్, చెప్పాడా ఎప్పుడైనా అన్వర్ నీతో షేర్ చేశాడా లేదా తెలియదు, ఒక రోజు వాడికి స్కూల్లో ఎవరో మీరు ముస్లిమ్సా అనేదో టాపిక్ మీద అడిగితే వాడు ఇంటికి వచ్చి నాకు చెప్పాడనమాట. ఐ డోంట్ నో దేవర్ టాకింగ్ లేదా దేవర్ ఆస్కింగ్ యువర్ ముస్లిం ఐసా బోల్ రహే थे సంథింగ్ హి వాస్ టెల్లింగ్. ఐ సెడ్ రిమెంబర్ వన్ థింగ్, whoever ask you who are you, what are you అని అంటే చెప్పు ఐఎమ్ అన్ ఇండియన్. ఇదే నేర్పించాను ఈ రోజుకి కూడా. అన్వర్ ఇఫ్ యూ నోటీస్ హీ విల్ సే ఐఎమ్ అన్ ఇండియన్, దాని తర్వాత చెప్తాడు ఐఎమ్ అన్ ఇండియన్ ముస్లిం అని. సో హీఈస్ అన్ ఇండియన్, వీఆర్ ఇన్ ఇండియన్ అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఫీడ్ చేసేసాను బ్రెయిన్లో. అందుకే వాళ్ళకి కానీ నాకు కానీ గుళ్ళకి వెళ్తాము, చర్చ్కి వెళ్తాము, వి గో ఎవ్రీవేర్, అంటే దర్గాకి వెళ్తాము, రెస్పెక్ట్ ఎవ్రీ ప్లేస్ అనమాట. సో నాకు లేదు ఆ ఫీలింగ్, ఎవరికి లేదు అంటే మా ఇంట్లో
పిల్లలకి లేదు, మా వారికి లేదు. మేము ఇలా ఉన్నాం కాబట్టి మమ్మల్ని మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇలాగే మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. నేను చేస్తున్నాను కదా అని మీరు అందరు చేయాలని మాత్రం నేను అనట్లేదండి. నేను నమ్ముతున్నాను ఇది వీఆర్ వన్ అండ్ ఐ బిలీవ్ ఇన్ వన్నెస్, ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం అండ్ ఐఎమ్ బేసికలీ వెరీ సెక్యులర్ ఉమెన్. సో ఐ టీచ్ దట్, ఐ ప్రీచ్ దట్, ఐ ఫాలో దట్. అలానే మీరు ఫాలో అవ్వాలని నేను అనట్లేదు, మీ నమ్మకం మీది. కానీ సమ్వేర్ మీ నమ్మకాన్ని మీ వరకే పెట్టండి, వేరేల మీద మాత్రం రుద్దకండి. వీఆర్ ఆల్ హ్యూమన్స్, వీఆర్ ఆల్ వన్. ఎండ్ ఆఫ్ ద డే చెప్తారు కదా, కాటేతో ఖూన్ ఏకి రెడ్ కలర్ మీకు అవసరం పడితే మేము అవసరం పడితే ఒకరికొకరు షేర్ చేసుకుంటాం. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ హిందూ ముస్లిం ఇలా. ఎండ్ ఆఫ్ ద డే మనం అంతా ఒకటే. ఎస్. సో కమింగ్ టు దట్, ఎలాగో ఇప్పుడు అంటే దీనికి ఒక కన్క్లూజన్. ఇప్పుడు మా సిచ్యువేషన్స్ మేము మాట్లాడుకున్నాము, మేము ఏం ఫేస్ చేసాము, ఆర్ ఎవరిని ఎలా చూసాము, ఇవన్నీ ఎలాగో చూసాము, చెప్పుకున్నాము, డిస్కస్ చేసాము. కాబట్టి దీనికి ఒక కన్క్లూజన్ ఏంటంటే, వన్ థింగ్, మీరు ఏ రిలీజన్ అయినా ఏ కాస్ట్ అయినా డోంట్ బీ అషేమ్డ్ ఆఫ్ ఇట్. ఫస్ట్ బీ ప్రౌడ్. మీరు అక్కడ ఆ ఫ్యామిలీలో, ఆ మతంలో, ఆ రిలీజన్లో మీరు పుట్టారని బీ ప్రౌడ్ అబౌట్ ఇట్, బీ వోకల్ అబౌట్ ఇట్. మిమ్మల్ని మీలాగా ఒకవేళ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదంటే దే డోంట్ డిజర్వ్ టు బీ ఇన్ యువర్ లైఫ్. అంతే కదా, అంతే. మనల్ని మనల్లాగా యాక్సెప్ట్ చేయాలి. సో ఇలాగా మనం ఇన్షాల్లా ఫ్యూచర్లో ఇంకా చాలా డిఫరెంట్ టాపిక్స్ కవర్ చేయబోతున్నాము. ఈ వీడియోలో అయితే ఈ టాపిక్ కొంచెం ఇంటెన్స్ అయ్యింది, బట్ ఐ హోప్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ కొంచెం ఇట్స్ గుడ్ నో వెన్ యూ టాక్ ఓపెన్ అప్ అండ్ టాక్. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నా, విల్ కీప్ ఇట్ రా, విల్ కీప్ ఇట్ రియల్. మనకి ఏది అనిపిస్తే, ఎవరేమనుకున్నా పర్లేదు, మనకి తోచింది మనం చెప్పాలి, మనకి తోచింది మనం మాట్లాడదాం. బికాజ్ ఇది మన అడ్డ, మన ఛానల్, మన స్పేస్, మన రా టాక్స్ విత్ అత్తాకోడళ్ళు. ఏమంటారు? అంతేగా. సో ఏం చేయాలి ఇప్పుడు? వీడియోని ఎండ్ చేసి వాళ్ళు ఏంటి, మన ఇద్దరు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయాలి అండ్ స్టే ట్యూన్. ప్రతి వారం ఒక కొత్త వీడియోతో వస్తాము. అండ్ నెక్స్ట్ మేము కవర్ చేయబోతున్నాము ఫ్యామిలీ టాపిక్. వెరీ వెరీ సెన్సిటివ్, దీనిలాగే చాలా సెన్సిటివ్ టాపిక్ అనమాట. సో దాంతో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఆల్ సూన్ ఇన్ అ బ్రాండ్ న్యూ వీడియో. అప్పటి వరకు బాయ్.